రెండవ పటోలి భీమవరం నర్వ్ పాయింట్. ఇక్కడ ఏమి జరిగినా ప్రపంచంలో ప్రతి మూల ఎక్కడో చోట స్పందన ఉంటుంది. అంటే అంతమంది అంత ప్రభావితం చేసే ప్రాంతం. మనం ఇక్కడ ఏంటి ఉంటుంది, ఇక్కడ మంచి చేస్తే దీని ప్రభావితం అన్ని చోట్ల ఉంటుంది. నేను గంగరాజు గారిని గెలిపించాను, ఇక్కడికి వచ్చి వారి తరపున ప్రచారం చేశాను. తెలుగుదేశం నాయకుని ఆ రోజున గెలిపించాం. ఆ రోజున ఈ రోజున నేను నోరు తెరిచి అడుగుతున్నాను, నా కోసం కాదు, మనందరి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. ఇందాక మన క్రీస్తు మత ప్రవక్తలు మాట్లాడుతూ, నేను మీకు పనిచేసే బానిసని, పనిచేసే సేవకుని తప్ప నేను చప్పట్లు గురించుకోవడానికో లేదంటే మీ చేత మిమ్మల్ని మీ భుజాల మీదకి నడిచే నాయకుడు కాదు, నేను మీ సేవకుడిని. ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలనంటే, నాకు నిజంగా క్రీస్తు నుంచి నిజంగా ఏదైనా నేర్చుకోవాలంటే క్రీస్తు జీవితం నుంచి నువ్వు ఎలా సేవ చేయాలో నేర్చుకోవాలి. ఆ సేవా దృక్పథం తీసుకొచ్చింది రాజకీయాల్లోకి. నేను మీకు అండగా ఉంటాను. చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది నాకు. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి దండేసి, అంబేద్కర్ గారికి విగ్రహానికి దండ వేసి 1 కిలోమీటర్ ఎంతో నడిచెళ్ళి నేను ఈ రోజున నామినేషన్ వేయడానికి నేను నిశ్చయించుకున్నాను. ఈ రోజున ఎందుకంటే భీమవరం వీధులన్నీ నాకు తెలియాలి. ఒక్కొక్క వీధి, ఒక్కొక్క మనిషి, నాన్నదమ్ములు, ఒక్కొక్క ఆడపడుచు, నాకు చెల్లి, బిడ్డల భవిష్యత్తు. జనసేనకు కూడా మన 5వ వార్షికోత్సవానికి నేను ఒక పాపను పట్టుకున్నాను. భారతమాత చీర కట్టుకొని మన గోదావరి జిల్లా నుంచి చిన్న పాపను పట్టుకుంటే అది 5వ వార్షికోత్సవాన్ని తీసుకున్నాను. ఇది నాకు ఇంత ప్రభావితం కలిగించిన గోదావరి జిల్లాకి మనస్ఫూర్తిగా భీమవరం నుంచి నాకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుపుకుంటా ఉన్నాను. అంటే ముఖ్యంగా అంటే నేను చాలా సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాను హైదరాబాద్లో. అదిగో సుబ్బరాజు గారు మా కాంట్రాక్టర్. మీరున్నారని చూడలేదు ఇక్కడ. సో నా ఇల్లు కూడా మన భీమవరం వాళ్ళని కట్టించారు నాకు. అలాగే భీమవరం గురించి ఏదైనా కావాలని తెప్పించుకోవడానికి మా వర్మ గారి దగ్గర నుంచి తెప్పించుకుంటాను. అలాగే నాకు ఎవరన్నా ఒక బలమైన సన్నిహితుడు, మిత్రుడు అని ఉన్నాడంటే నా కనకరాజు సూరి గారు. భీమవరంకి వస్తే ఎవరింటికి వెళ్ళా, ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళా. ఎలా ఉన్నాడు, మనిషి కనిపించట్లేదని చెప్పి కూర్చోబెట్టి లోపల ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున పార్టీ కోసం చేస్తున్నందుకు కనకరాజు సూరి గారికి ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదో నాదేనా ఎక్కువ బిజినెస్ చేసుకుంటానని చెప్తే ఎరంకి సూర్యారావు గారిని బలవంతంగా మీరు వచ్చేయండి వచ్చేసారు పాపం నా మీద నమ్మకంతో. అసలు రాజకీయాలకు సంబంధం లేదు. నేనేం కోరుకుంటున్నానంటే, మనందరం విభిన్న సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళం. అసలు గొడవలు పెట్టుకునేంత సమయం ఇస్తేనే గొడవలు వస్తాయి. యువతకి ఉపాధి అవకాశాలు, వారి శక్తిని బయటికి తీసే ఒక పర్పస్ గా ఇవ్వగలిగితే యువతకి అసలు గొడవలు పెట్టుకోవడానికి టైం ఉండకూడదు ఎవరికైనా సరే. అలాంటి భీమవరాన్ని తయారు చేస్తాను నేనేం నమ్ముతానంటే, ప్రేమతోటి, సహనంతో దేన్నైనా జయించడానికి నేను భీమవరాన్ని వచ్చాను. మనం